దుఃఖునందయ్య, నీకేమనిపిస్తుంది? అమ్మ మనల్ని ఇంట్లోకి రానిస్తుందా? చిన్న, పెద్దమ్మ నిన్ను పెళ్లికి ఒప్పుకుంది కదా, మీరిద్దరూ ఆమెను ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేశారు. ప్రయత్నం అయితే చేశాము, కానీ అమ్మ సరిగ్గా సమాధానం చెప్పలేదు. నిజం చెప్పాలంటే చిన్న, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. అయినా పెద్దమ్మ మనల్ని ఇంట్లోకి రానివ్వద్దు అని నాకు అనిపించడం లేదు. పెద్దమ్మ బహుశా ఒప్పుకుని ఉండొచ్చు, అందుకే తిరిగి వెళ్ళిపోయింది. ఆహానా, పద, అప్పగింతల సమయమైంది, ఇటురా. అత్తయ్య, ఏంటి? ఏం కావాలి? అమ్మా, నేనేమంటున్నానంటే వారు వచ్చే సమయం అయింది. ఇప్పుడే మీ కొడుకు అర్జున్తో మాట్లాడారు. అయితే నేనేం చేయాలి? ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగితే వాళ్ళు వస్తున్నారన్న శుభవార్త చెప్పడానికి వచ్చావా? అయితే ఏం చేయాలి? దునికి నాట్యం చూపించి హారతి ఇవ్వాలా? నిన్న మన ఇంట్లో ఇంత జరిగితే అక్క అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి మీ ముగ్గురు కోడళ్ళు అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు ఎందుకు? లేదు పిన్ని, మేం కూడా వచ్చేయాలనుకున్నాము, కానీ ఒంటరిగా ఎలా వస్తాము? మేం అమ్మ వెనుక వెనుక వచ్చాము, కానీ అమ్మ ఆకాష్ మరిది గారితో కార్లో వెళ్ళిపోయారు. మేం కూడా వెనుక వెనుకే వచ్చేసాం కదా. ఇప్పుడు నీ పని ఏంటో సూటిగా చెప్పు. అమ్మా, అది నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు వస్తున్నారు కదా, కొత్త జంటకు గృహప్రవేశం చేయరు కదా అని అడుగుతున్నాను. వదిన, గృహప్రవేశం పద్ధతి ప్రకారం చేయకపోతే మన చిన్నాకి అపశకనం అవ్వచ్చు. ఆచారాల ప్రకారం ఏమేమి చెయ్యాలో అవి మీరు ముగ్గురు చేసేయండి, మేమక్కడ ఉండము. అవునవును, చేయాలి. ఆ అమ్మాయి వల్ల మనకి ఎంత అప్రతిష్ట జరిగితే ఏంటి? అయినా మనం గృహప్రవేశం చేసి ఆమెను ఆహ్వానిస్తాము అనుకున్నారా? అది అస్సలు జరగదు. అయ్యో, నా ముద్దుల కొడుకు, నా కళ్ళ ముందర వెలుగు, మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న నా కొడుకు, ఎంతో మంది మంచి సంబంధాల కోసం క్యూ కట్టారు. అలాంటి వాడు ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని నా వంశానికి కోడలుగా తీసుకొస్తున్నాడా? ఆమె నా గౌరవం, నా మర్యాద, నా వంశం పేరంతా మట్టిలో కలిపేసింది. అంతా సర్వనాశనం అయిపోయింది, అంతా నాశనం చేసింది. నా సర్వస్వం పోయింది, అంతా అయిపోయింది. మీ ముగ్గురు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఏమైంది? వెళ్ళి మీ పని చూసుకోండి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అరే, అందరూ నాశనం అయిపోండి. మీ ముగ్గురిని పుట్టింటికి పంపించేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. అక్క కరెక్ట్గా చెప్తుంది. ఈ ఇంట్లో అందరికంటే చిన్నవాడు, అందరి ప్రాణమైన కొడుకు, తనకి ఇలాంటి పెళ్ళామా? ఎవరి పెళ్లి మండపానికైతే వేరే పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు. ఛీ 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 ఛీ, ఇది ఊహించలేం కూడా. మన వంశానికి ఇలాంటి కోడల. అయ్యో, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నిజంగా తల తిరిగిపోతుంది. ఇప్పుడు కేవలం తల తిరుగుతోంది వదిన. ముందు ముందు చూడండి, ఆ అమ్మాయి వల్ల మన తలలు నడుపుకోవాల్సి వస్తుందేమో. ఒక్క మాట గుర్తు చేస్తున్నా ఠాకూర్ గారు, నేను దుర్గాదేవిని, దివంగత భూపతినాథ్ సేన్ భార్యను. ఈ ఇంటి బాధ్యతలు నా చేతిలో ఉన్నంత వరకు మన వంశానికి ఎలాంటి మచ్చ రానియను. పెళ్లి జరిగిపోయింది కాబట్టే ఆ అమ్మాయిని ఇంట్లోకి రాణిస్తున్నాను. కానీ కోడలిగా ఎలా ఉండాలో నేనే శిక్షణ ఇస్తాను. ఎందుకంటే
ఇలాంటి పక్షుల రెక్కలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. వినండి వినండి, పెద్దమ్మ ఏం చేయబోతుందో విన్నారా? ఏదో పెద్ద అనర్థం జరగబోతోంది. ఏమవుతుందో అనిపిస్తుంది. నాకేం తెలుసు? నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను. నాకేమనిపిస్తోందంటే అక్క, కొత్త కోడలికి పెద్ద శిక్ష పడబోతోంది. ఆ అమ్మాయి రాతలో ఏముందో ఏమో. ఆ అమ్మాయి కూడా తక్కువదేం కాదు. చూసారా, పెళ్లి మంటపంలో తన పెళ్లిలోనే అలా గడగడా మాట్లాడేస్తోంది. అందరి ముందు కొంచెమైనా బెరుకులేదు. మాట్లాడే ముందు కొంచెం భయం ఉండాలి కదా. మరి ఆ అమాయకురాలు ఏం చేస్తుంది? మాట్లాడకపోతే మరిది గారు బారాత్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమయ్యేది? ఈ ముగ్గురు కలిసారంటే చాలు, వీరి గుసగుసలు మొదలైపోతాయి. చిన్ని, ఖచ్చితంగా వీళ్ళు మనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నారు. లేదమ్మా, మీరలా ఎందుకు అంటున్నారు? మేం మిమ్మల్ని మా తల్లి కంటే ఎక్కువగా భావిస్తాము. మీ మీద కుట్ర చేసే ఆలోచన మాకెలా వస్తుంది? తల్లి లాంటి దాన్ని అయినా కోపంతో నా తల పగిలిపోతోంది. నన్ను ఇంకా కోప పెట్టకండి. వెళ్ళండి ఇక్కడ నుండి. మరి కాకపోతే ఏంటి? మాకు బాగా తెలుసు మీరు మా గురించి ఏమనుకుంటున్నారో. ఒక్క మాట సూటిగా చెప్తున్నాను, ఆ అమ్మాయితో మీ ముగ్గురు అస్సలు కలవద్దు. అర్థమైందా? వదిన ఆమెకు అన్నీ నేర్పించే వరకు, ఈ ఇంటి ఆచారాలు నేర్పించే వరకు మీ ముగ్గురు ఆమెకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. పదండి, లేకపోతే ఇంకా తిట్టు పడతాయి. వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మా, అది అక్క అక్క, ఆగండి ఆగండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఇది మీ ఇల్లు. మీరెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. నేను నా గదిలోకి వెళ్తున్నాను. నాకు ఆ అమ్మాయి మొహం చూడాలని లేదు చెల్లె. మీరు ఆ అమ్మాయి ముఖం చూడకపోతే మరి ఆమెకి ఇంటి పద్ధతులు ఎలా నేర్పిస్తారు? అంతా మీరే కదా చూసుకోవాలి. ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలు అనిపించుకునేలా చేసేది మీరే. లేదంటే మన చిన్న జీవితం నాశనం అయిపోతుంది. నా చిన్న జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇక అంతకంటే ఏమవుతుంది? అర్జున్ ఈ వంశానికి వారసుడు. అతని జీవితం ఎలా నాశనం అవనిస్తాం? మీరు కన్నీళ్లు తుడుచుకోండి. మేమిద్దరం ప్రతి కష్టంలోనూ మీకు తోడుగా ఉంటాము. కానీ వదిన, ఈరోజు కాలరాత్రి. ఈరోజు వాళ్ళిద్దరూ కలుసుకోకూడదు. వాళ్ళు రాగానే విడివిడి గదుల్లో ఉంచాలి. కానీ రేపు నియమ నిబంధనల ప్రకారం వారి శోభనం. ఎలాగైనా సరే వారి శోభనం జరగనివ్వకుండా చూసుకోండి. ఏంటి శోభనమా? ఎలాంటి శోభనం జరగదు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఈ వంశపు కోడలు కాలేదు. ఆమె ఈ వంశపు కోడలిగా మారే అర్హత పొందే వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు విడివిడిగానే ఉంటారు.